హలో నమస్తే. ఫస్ట్‌గా నిన్న రాహుల్ గాంధీ మీద సుప్రీంకోర్టు చేసినటువంటి ఒక కాంట్రవర్సీ, నువ్వు నిజమైన భారతీయుడివైతే అలా చెప్పుండేవాడివి కాదు, ఇఫ్ యు ఆర్ ట్రూ ఇండియన్ యూ వుడ్ నాట్ సే దిస్ అనేది బాగా విపరీతంగా తిరిగిపోయింది నిన్న సోషల్ మీడియాలో, ఇంగ్లీష్ ఛానల్స్లో మొత్తం కూడా అది కాంట్రవర్సీ అయిపోయింది. ఛానల్స్ మొత్తం కూడా ఆఫ్కోర్స్ ఒక అవకాశం వచ్చింది భారతీయ జనతా పార్టీకి అపోజిషన్ లీడర్ మీద అటాక్ చేశారు. ఓకే, బట్ దాని లోపల కాంటెక్స్ట్లోకి వెళ్ళి చూద్దాం, జరిగింది ఏంటి అనేది చూద్దాము. ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న రాహుల్ గాంధీ గారికి ఏం చెప్పింది, దిస్ ఇస్ ద స్టేట్మెంట్ మేడ్ బై సుప్రీంకోర్టు. ఏ ట్రూ ఇండియన్ వుడ్ నాట్ సే దిస్ ఆన్ ఆర్మీ రిమార్క్. నువ్వు నిజమైన భారతీయుడు అయితే ఆర్మీ మీద ఇలాంటి కామెంట్ చేసేవాడు కాదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. కాంటెక్స్ట్ ఏంటి అసలు, యాక్చువల్గా ఎందుకు సుప్రీంకోర్టు ఆ మాట చెప్పిందంటే, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏంటంటే 2022లో భారత్ జోడో యాత్రకి వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ చైనా ఇండియాకి 2000 స్క్వేర్ కిలోమీటర్ల యొక్క భారతదేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ఒక స్టేట్మెంట్ చేశాడు. 2023-24లో మళ్ళీ దాన్ని రిపీట్ చేశాడు. ఈయన ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అని ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఇతని మీద డిఫమేషన్ కేసు వేశాడు ఉత్తరప్రదేశ్లో డిఫమేషన్ కేసు వేస్తే అలహాబాద్ కోర్టు దాన్ని సీరియస్గా తీసుకొని డిఫమేషన్కి మూవ్ చేసింది. అంటే రాహుల్ గాంధీ కౌన్సిల్ చేసినటువంటి ఆ మొత్తం కూడా రిజెక్ట్ చేసింది. నువ్వు చాలా పొరపాటు చేసావు, మేము డిఫమేషన్కి వెళ్ళాల్సిందని కోర్టు చెప్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, ఇది కాంటెక్స్ట్. ఓకే, ఇదేమంది ఎలిగేషన్స్ ఏంటి దీని మీద, అండర్మైనింగ్ నేషనల్ సెక్యూరిటీ. ఆయన ఏమన్నాడు, భారతదేశానికి సంబంధించిన భూభాగాన్ని ఆక్రమించుకున్నారు చైనా వాళ్ళు అంటే ఆర్మీని తిట్టినట్టు. ఇప్పుడు లాండ్ ఆర్డర్, మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ దెబ్బతింది అని అంటే పోలీసుల్ని తిట్టినట్టు, అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ని తిట్టినట్టు కాదు కదా. రోజు ఏమంటారు, లాండ్ ఆర్డర్ దెబ్బతింటుంది అని అంటే మనం గవర్నమెంట్ పాలసీని ప్రశ్నిస్తున్నట్లేక. ఎందుకంటే ఎకానమీ దెబ్బతింటుంది అని అంటే ఉద్యోగులను తిట్టినట్టు కాదు, గవర్నమెంట్. అలాగే ఆ కాంటెక్స్ట్లో ఇతను ఏమన్నాడంటే, మన సోల్జర్స్ని, మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటున్నారు అనేది పొలిటికల్ స్టేట్మెంట్. ఆ యాంగిల్లో తీసుకోకుండా దీన్ని ఆర్మీని అన్నారు. ఎంతవరకు అండి, ఇప్పుడు ఒక పదాన్ని ట్విస్ట్ చేయడం ఎంత పని, టక్కని ట్విస్ట్ చేసి ఈ యాంగిల్లో తీసుకెళ్ళి. బట్ అఫ్కోర్స్ ఇతను చేసిన కొన్ని కామెంట్స్ యొక్క ఫ్రేమింగ్ కొద్దిగా మార్చుకొని ఉంటే ఎంత బాధ ఉండేది కాదు. అతను కొంచెం అవుట్ స్పోకెన్ పర్సన్. కొద్దిగా రాహుల్ గాంధీ నవేడేస్ మేకింగ్ పబ్లిక్లీ బోల్డ్గా చాలా అవుట్ స్పోకెన్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు 2 times ఓడిపోయిన తర్వాత ఇది మూడోసారి, థర్డ్ టైం అపోజిషన్లో ఉన్నప్పుడు మేబీ ఇంకా తనలో ధైర్యం వచ్చిందా ఏదో, మరి కొన్ని అవుట్ స్పోకింగ్ ఏం జరుగుతుంది అనుకున్నాడేమో, కానీ ఎన్ని కేసులు పెట్టుకోండి అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నాడు కొన్ని విషయాలు. ఓకే, అదే అనమాట. సో ఇది జరిగింది. సెక్యూరిటీ మీద మీరు ఇండియన్ ఆర్మీ మొరేల్ దెబ్బతీసారని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆగస్టు 4, 2025 అంటే నిన్న సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇద్దరు జడ్జిలు దీపాంకర్ దత్తా అండ్ అగస్టన్ జార్జ్ మాసి, వీళ్ళిద్దరు స్ట్రాంగ్లీ రెబ్యూక్డ్ రాహుల్ గాంధీ. ఇది కాంటెక్స్ట్. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది 2020లో 20 మంది సోల్జర్స్ చైనా క్లాష్ మధ్య ఒక తోపిసలాట జరిగింది. ఎ బ్రాల్, ఇట్ ఈస్ నాట్ వార్, ఇట్ ఈస్ ఎ బ్రాల్. తోసుకున్నారనమాట. తోసుకొని రాళ్ళు తీసుకొని ఇసురుకొని రాడ్డులతో కొట్టుకున్నారు, ఫిజికల్గా కొట్టుకున్నారు వితౌట్ ఆర్మ్స్. ఆ కొట్టుకున్నప్పుడు 20 మంది సైనికులు చనిపోయారు. వాళ్ళల్లో మన తెలుగు అతను కూడా ఉన్నాడు, బాబు, కొలనల్ బాబు కూడా చనిపోయేటప్పుడు. ఇతను హైదరాబాదీనా ఆంధ్రానా బట్ ఈజ్ తెలుగు గై. కొలనల్ బాబు కూడా చనిపోవటం జరిగింది, మనందరికీ తెలుసు. ఇది 20 మంది సైనికులు చనిపోయేటప్పుడు 20 Indian soldiers including a colonel were killed and several others grievously injured in violent physical skirmish with the Chinese troops in the Galwan Valley region of eastern Ladakh on Monday, a massive escalation of the continuing military confrontation after 53 years of India and China history. ఇది యాక్చువల్గా ఏ బిగ్ స్టోరీ. 2020లో దీని మీద రాహుల్ గాంధీ కామెంట్ చేశాడు. దీని మీద ఏం రాహుల్ గాంధీ కామెంట్ చేసినప్పుడు, భారత్ జోడో యాత్రకి వెళ్ళినప్పుడు 2022లో ఏమన్నాడంటే, చైనా 2000 స్క్వేర్ కిలోమీటర్లు మన భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశాడు. చైనీస్ ట్రూప్స్ అనేవాళ్ళు మన అరుణాచల్ ప్రదేశ్లో మన ఇండియన్ ఆర్మీని తోస్తున్నారు, ఇద్దరు థ్రాషింగ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ దీన్ని 2 రకాలుగా తీసుకున్నారు. దాన్ని ఫస్ట్ రకం ఏం తీసుకున్నారు,
చైనీస్ ఆర్మీస్ థ్రాషింగ్ ఇండియన్ సోల్జర్స్ అంటే చైనా ఆర్మీ వాళ్ళు ఇండియన్ ఆర్మీస్ని థ్రాష్ చేస్తున్నారు అని అంటే నువ్వు హ్యూమిలేట్ చేస్తున్నావు అని వాళ్ళ వర్షన్. ఇతని వర్షన్ ఏంటి, 20 మందిని చంపేశారు, నేను అడగనా మరి 20 మంది సోల్జర్స్ ఆల్రెడీ మన వాళ్ళు చనిపోయారు, ఐఎమ్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ సోల్జర్స్ అని ఇతని వర్షన్. అది కోర్టుకి వెళ్ళిందనమాట నిన్న. ఇది 3 సార్లు స్టేట్మెంట్ చేశాడు ఇప్పటికి రాహుల్ గాంధీ. ఫస్ట్ స్టేట్మెంట్ భారత్ జోడో యాత్రలో చేసి 2022లో, 2023లో ఇంకొకసారి స్టేట్మెంట్ చేశాడు. ఏంది, అతను జమ్మూ కాశ్మీర్ వెళ్ళాడు, జమ్మూ కాశ్మీర్ లడక్ వెళ్ళాడు. లడక్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్ ఆర్మీ పీపుల్ నాకు చెప్పారు కొద్ది భూభాగాన్ని చైనా వాళ్ళు ఆక్రమించుకున్నారని చెప్పారు అని చెప్పాడు ఇతను. ఏది, జమ్మూ కాశ్మీర్ వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడేది చీఫ్ మినిస్టర్ వాళ్ళందరం కలిసి జమ్మూ కాశ్మీర్లో. ఓకే, అక్కడ ఒక స్టేట్మెంట్ చేశాడు. మూడోసారి ఏంది, 2025లో ఎలక్షన్ టైంలో, ఏప్రిల్లో ఎలక్షన్ టైం కాదు, ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ప్రసంగిస్తూ ఇంకొకసారి చేశాడు. చైనా ఇండియాకి ఏదో ఫారెన్ పాలసీ మీద మేము టైప్స్ పెట్టుకున్నాము, డిప్లొమాటిక్ టైప్స్ పెట్టుకున్నామని మీరు సెలబ్రేట్ చేసుకున్నారు, వాళ్ళు 4000 కిలోమీటర్లు మన భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారని ఒక స్టేట్మెంట్ చేశాడు ఎలక్షన్ టైంలో. ఈ 3 సార్లు స్టేట్మెంట్లు చేయడంతో ఇతను ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, he filed a defamation case in Allahabad High Court in May 2025. అంటే వాళ్ళు గెలవగానే కోర్టులో వేసేసారనమాట. సో రాహుల్ గాంధీ హైకోర్టు, అక్కడ అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది, ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఆర్మీని తక్కువ చేస్తూ మాట్లాడటం అనేది యాక్సెప్టబుల్ కాదు, ఇది డెఫినెట్లీ డెఫమేటరీ అని చెప్పేసి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చింది అలహాబాద్ కోర్టు. దాన్ని వీళ్ళు సుప్రీంకోర్టుకి మూవ్ చేస్తే ఇప్పుడు జరిగింది సుప్రీంకోర్టులో జరిగిన కామెంట్. అలహాబాద్ కోర్టులో ఏదైతే ఇవ్వలేదో అది వాళ్ళు సుప్రీంకోర్టుకి హైయర్ కోర్టుకి వెళ్ళినప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే సుప్రీంకోర్టు గివెన్ జడ్జిమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ రాహుల్ గాంధీ. కానీ నిన్నటి నుంచి ఆయన సుప్రీంకోర్టు చేసిన ఒక కామెంట్ని పట్టుకొని రకరకాలుగా విపరీతంగా ట్రోలింగ్ చేశారు. మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. యాక్చువల్గా ఏదైతే అలహాబాద్ కోర్టు రిజెక్ట్ చేసిందో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా, ఈ జడ్జిమెంట్ రాహుల్ గాంధీకి ఫేవరబుల్గా జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని డిఫమేషన్ స్టే చేసింది నిన్న. బట్ కాకపోతే స్టే చేసేటప్పుడు కోర్టులు కొన్ని కామెంట్లు చేస్తాయి, ఆ కామెంట్లు చేస్తారు, దాన్ని పట్టుకొని తిప్పుతున్నారు వీళ్ళు. నిన్న జరిగిందని వాళ్ళకి మధ్యలో ఈయన జడ్జి దీపాంకర్ దత్తా గారు ఏం చెప్పారంటే, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు సే, వై డోంట్ యూ సే ఇన్ ద పార్లమెంట్, వై డూ యూ హ్యావ్ టు సే దిస్ ఇన్ ద సోషల్ మీడియా పోస్ట్ అని ఒక స్టేట్మెంట్ చెప్పాడు దీపాంకర్ శర్మ. దీనికి ఇతను అభిషేక్ మను సింఘ్వి ఇతను చెప్పింది ఏంది, ఇఫ్ హీ కాంట్ సే దీస్ థింగ్స్ విచ్ ఆర్ పబ్లిష్డ్ ఇన్ ద ప్రెస్, హీ కాంట్ బి లీడర్ ఆఫ్ ది అపోజిషన్. చాలా మీడియాలో వస్తున్నాయి, చాలా ప్రజలు అనుకుంటున్నారు, అక్కడ ఎక్స్ ఆర్మీ పీపుల్ నాకు చెప్పారు అంటున్నాడు. ఒక అపోజిషన్ లీడర్ తన దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని రైజ్ చేయకపోతే పబ్లిక్లో ఎవరు చేస్తారని అడిగాడు. నువ్వు పార్లమెంట్లో అడగవచ్చు కదా అని అంటే, అతను పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు పబ్లిక్లో చెప్పినప్పుడు ఒక పొలిటీషియన్ ప్రెస్ మీట్ పెట్టి అడుగుతాడు, ఇది ప్రజలను కలిసాను, ప్రజలు ఇట్లా అన్నారు, ఇది పేపర్లో చూసాను, పబ్లిక్లోనే మాట్లాడతాడు, ఇది డెమోక్రసీ అని చెప్పేసి ఈయన మాట్లాడతారు. ఈ ఆర్గ్యుమెంట్ని వాళ్ళు హైలైట్ చేయాలి. దే ఆర్ ఓన్లీ హైలైటింగ్ ద జడ్జి అడిగిన ప్రశ్నలు హైలైట్ చేసి నిన్న ట్రోలింగ్ చేశారు. బట్ అపోనెంట్ అంటే రాహుల్ గాంధీ తరపున లాయర్ అభిషేక్ మను సింఘ్వి చేసినటువంటి ఆర్గ్యుమెంట్ని వాళ్ళు ట్రోలింగ్ చేయట్లే. రెండోది ఆర్గ్యుమెంట్ ఏంది, ఈయనేమన్నారు, మిస్టర్ సింఘ్వి డాక్టర్ సింఘ్వి, హౌ డూ యూ గెట్ టు నో ద 2000 square kilometers of Indian territory were occupied by the Chinese? Were you there? Do you have any credible material? Why do you make these statements? If you were a true Indian, you would not say this all. అక్కడ 2000 కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్స్ యొక్క ల్యాండ్ని చైనా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారని నువ్వు ఎలా చెప్తావు? నువ్వు అక్కడికి వెళ్ళావా? నువ్వు అక్కడ ఉన్నావా? ఏదో జడ్జి అడుగుతున్నారు, అక్కడ ఉన్నావా, అక్కడికి వెళ్ళావా, నువ్వు అక్కడ చూసావా, ప్రూఫ్ లేకుండా ఎలా చెప్పగలవు? నువ్వు నిజమైన భారతీయుడు అయితే ఇలా చెప్తావా అన్నాడు. ఇప్పుడు ఈ నిజమైన భారతీయుడు అయితే నువ్వు చెప్తావా అనేది రాహుల్ గాంధీ నిన్న తిప్పుతున్నారు. ఇఫ్ యూఆర్ ట్రూ ఇండియన్ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు స్కోల్డెడ్ అని తిప్పుతున్నారు దాన్ని నిన్నటి నుంచి. ఈయనేమన్నారు, అభిషేక్ మను సింఘ్వి గారు 20 మంది సోల్జర్స్ని చంపేశారు, opposition leader is very much concerned about the safety of soldiers. He has right to question the government. ఇది ఈయన ఆర్గ్యుమెంట్. దీన్ని మాట్లాడతారు జడ్జి కోర్టు స్టేట్మెంట్నే తిప్పుతున్నారు నిన్న నుంచి. ఓకే,
ఇంకొక మూడోది ఏమన్నారు, వెన్ దెర్ ఇస్ ఎ కన్ఫ్లిక్ట్ అక్రాస్ ది ఆర్డర్ ఇస్ ఇట్ అన్యూజువల్ టు హ్యావ్ క్యాజువలిటీస్ ఆఫ్ బోత్ సైడ్స్. ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు రెండు పక్కల క్యాజువాలిటీస్ జరుగుతాయి కదా అని అంటే, ఇప్పుడు ఈయనేమన్నాడు, క్యాజువాలిటీస్ జరుగుతాయి కరెక్టే రెండు వైపుల నుంచి, ఎంత క్యాజువాలిటీ జరిగింది అనేది, ఎంతవరకు భూభాగాన్ని మనం కోల్పోయామనేది పక్కాగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది మా యొక్క క్లయింట్ ఉద్దేశము అని ఇతను కోర్టులో ఆర్గ్యూ చేశాడు. గాంధీ వాజ్ ఓన్లీ ది పాయింట్ ఆఫ్ ప్రాపర్ డిస్క్లోజర్ అండ్ రైజింగ్ కన్సర్న్స్ అబౌట్ ది సప్రెషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా, హైడ్ చేస్తున్నారు, సీక్రెట్గా ఉంచుతున్నారు. ఎందుకు అంత అవసరం ఏముంది, అపోజిషన్ నాయకుడికి చెప్పాలి కదా. అదే మా కన్సర్న్ అని కోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తే ఫైనల్గా ది జడ్జిమెంట్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రాహుల్ గాంధీకి ఫేవరబుల్గా జడ్జిమెంట్ వచ్చింది. కానీ దాన్ని హైలైట్ చేయట్లా, వీళ్ళు అడిగిన ప్రశ్నలు హైలైట్ చేస్తున్నారు నిన్నటి నుంచి. రాహుల్ గాంధీ జడ్జిమెంట్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రాహుల్ గాంధీ. స్టేట్ డిఫమేషన్ ఫర్ 3 weeks, 3 వారాల పాటు డిఫమేషన్ని క్యాన్సిల్ చేసి స్టే ఇచ్చారు. ఈ మూడు వారాల్లో వాళ్ళు ఇంకా ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్కి వెళ్తారనమాట. అయితే గతంలో ఇదే స్టేట్మెంట్ మీద ఒక వీడియో తిరుగుతుంది. ఇది హెచ్డబ్ల్యూ ఇంగ్లీష్ అనేటువంటి ఒక ఛానల్ అతను పోస్ట్ చేశాడు నిన్న. గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నార్త్ ఈస్ట్ ఎంపీ ఇతను ఇదే స్టేట్మెంట్ చేశాడు. చైనా హ్యావ్ క్యాప్చర్డ్ మోర్ దెన్ 50-60 kilometers ఆఫ్ ఇండియన్ టెరిటరీ ఒక స్టేట్మెంట్ చేశాడు. ఇతను పార్లమెంట్లోనే చేశాడు. ఇప్పుడు దాన్ని నిన్న నైట్ అంతా తిప్పుతున్నారు ఎవరు, కాంగ్రెస్ రాహుల్ గాంధీ సపోర్టర్స్. ఎందుకంటే మీ ఎంపీ కూడా చెప్పాడు కదా 50-60 kilometers ఆఫ్ ఇండియన్ టెరిటరీని ఆక్యుపై చేశారని. ఇతని మీద కేసు లేదు, ఇతని మీద డిఫమేషన్ లేదు, ఓన్లీ రాహుల్ గాంధీ మీద డిఫమేషన్ వేసి తిప్పుతున్నారని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ అయితే రన్ అవుతుంది. ఇది ఒక పోస్ట్ చూసాను ట్విట్టర్లో. లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ డిడ్ నాట్ స్పీక్ అబౌట్ చైనీస్ ఇంకర్షన్స్ ఆన్ హిజ్ ఓన్. హీ విజిటెడ్ బోర్డర్ ఏరియాస్ ఇన్ లడక్. ఇతను లడక్ వెళ్ళాడు. ఆ లడక్లో గాల్వన్ వ్యాలీలోకి వెళ్ళి అక్కడ లోకలర్స్తో మాట్లాడితే లోకల్ పీపుల్ చెప్పారు, అక్కడ లడక్ నుంచి ప్రెస్ మీట్ పెట్టాడు. లోకల్ పీపుల్ చెప్పారు ఇక్కడ కొద్దిగా ఏరియాని చైనా వాళ్ళు తీసుకున్నారని. కాబట్టి అతను అక్కడి నుంచి అడిగాడు. జడ్జిలు కూడా లోపల వెళ్ళి లోకలర్స్ని అడిగి అప్పుడు జడ్జ్మెంట్ ఇవ్వాలి కదా అని. ఇది వెనీషియా జీ కిబా అని ఎవరో మరి దే మేడ్ ది స్టేట్మెంట్. ఓకే, దిస్ వాజ్ ఎ పోస్ట్ ఆన్ ఎక్స్. అఫ్ కోర్స్ పొలిటికల్గా అటు ఇటు కొద్దిగా కౌంటర్ అటాక్స్ జరుగుతాయి, కౌంటర్ కామెంట్స్. కిరణ్ రిజిజు హీ మేడ్ ది స్టేట్మెంట్. సుప్రీంకోర్టు కదే దాన్ని రిపీట్ చేస్తున్నారు. నేను సుప్రీంకోర్టు ఈజ్ వెరీ ఏమంటారు, ది Supreme Court rebuked Sri Rahul Gandhi for irresponsible claim that Chinese occupied Indian territory. How do you know 2,000 square kilometers of Indian territory were occupied by Chinese? A true Indian will not say this అనేది హైలైట్ చేస్తున్నాడు. ఓకే, ఇది జడ్జి చెప్పింది. మణిసింఘ్వి ఆర్గ్యుమెంట్ చేసింది. ఫైనల్గా జడ్జిమెంట్ ఎవరు ఫేవరబుల్గా వచ్చింది అది కాదు, జడ్జి అడిగిన దాన్ని హైలైట్ చేస్తూ వీళ్ళు నిన్నటి నుంచి ఈయన అమిత్ మాల్వియా ఈయన కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఏమని, సుప్రీంకోర్టు హెస్ ఆల్సో అగైన్ రిప్రమాండెడ్ చైనా గురు రాహుల్ గాంధీ ఫర్ మేకింగ్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ కన్సర్నింగ్ ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ అండ్ టెరిటరీ ఇంటిగ్రిటీ. ఇమాజిన్ ఏ లీడర్ ఆఫ్ అపోజిషన్. సరే, ఇంక ఇదంతా పొలిటికల్ స్టేట్మెంట్స్, పొలిటికల్ ఎలిగేషన్స్ ఇవన్నీ. ఓకే, అమిత్ మాల్వియా కూడా ఒక ఎలిగేషన్ చేశాడు. ఈయన కాంగ్రెస్ వాళ్ళు కూడా తిప్పి కొడతారు కదా. ఈయన జయరాం రమేష్ కూడా ఈయన ఏమన్నారంటే, 2020 గాల్వన్ వ్యాలీ అప్పుడు ఆ యొక్క తోపుసరాట్లు జరిగినప్పుడు 20 మంది మన సైనికులు చనిపోయినప్పుడు ప్రతి సైనికుడు, ప్రతి ఇండియన్ సిటిజన్ కూడా ఏం జరిగింది అనే దానికి ఆన్సర్ కోసం ప్రశ్న లేవనెత్తారు. ఆ ప్రజల్లో రాహుల్ గాంధీ కూడా ఒక సిటిజనే, అతను కూడా అడిగాడు, మీరు డిడిఎల్జే అన్నాడు. డిడిఎల్జే అనేది ఫాలో అవుతున్నారంటే డెనీ డిస్ట్రాక్ట్, లై అండ్ జస్టిఫై అనే పాలసీ మీది. డెనీ అంటే అలాంటిది జరగలేదని మీరు డెనీ చేస్తారు, ఫస్ట్ డిస్ట్రాక్ట్ డైవర్ట్ చేస్తారు టాపిక్ని, అబద్ధం ఆడతారు, మళ్ళీ తర్వాత ఫైనల్గా మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకుంటారు. ఈ డిడిఎల్జీ అనేటువంటి పాలసీతో మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వటం లేదు, అదే రాహుల్ గాంధీ కన్సర్న్ అని ఇతని యొక్క వర్షన్, జైరాం రమేష్ వర్షన్. ఓకే, ఆబ్వియస్లీ అభిషేక్ మను సింఘ్వి ఏం ఆర్గ్యుమెంట్ చేశాడని మనం ఆల్రెడీ చూసాము. ఇతను ఏం ఆర్గ్యుమెంట్ చేశాడంటే, ఇట్స్ ఓన్లీ రాహుల్ గాంధీస్ కన్సర్న్ ఈజ్ అబౌట్ సప్రెసింగ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండియా చైనా బోర్డర్ సిచ్యువేషన్.
అండ్ ఈ సెడ్ దట్ అఫ్ కోర్స్ షుడ్ హ్యావ్ వర్డెడ్ బెటర్ వే, బెటర్ పదాలు వాడి ఉండాల్సింది, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. బట్ ఇది డిఫమేషన్ అనేది కేవలం అపోజిషన్ నాయకుని హెరాస్ చేయడానికి చేసినటువంటి ఒక కేసే కానీ దీంట్లో నిబద్ధత లేని కేసు అని చెప్పేసి అతని తరపున ఆర్గ్యూ చేస్తున్నటువంటి అభిషేక్ మణి సింఘ్వి చేసిన కామెంట్. ఎర్లియర్ అధిర్ రంజన్ చౌదరి అనే వ్యక్తి కూడా గతంలో ఒక కామెంట్ చేశాడు ట్విట్టర్లో. అని ఏమంటే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, సోషల్ ఎక్స్పర్ట్స్ ప్లస్ శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, చైనా క్యాప్చర్ చేసింది కొద్ది భూభాగాన్ని అని చెప్పేసి ఇతను ఒక పోస్ట్ చేశాడు గతంలో. ఇంకొక అతను నిశాంత్ అగర్వాల్ కూడా పోస్ట్ చేశాడు, ఇతను కూడా ఎంపీ అనుకుంటా. ఓకే, కాంగ్రెస్ పార్టీ హెడ్ ప్రూఫ్, మా దగ్గర ప్రూఫ్ ఉంది శాటిలైట్ ఇమేజ్కి సంబంధించింది అని చెప్పి గతంలో చేసిన కామెంట్స్. ఇది దీనికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీకి సంబంధించిన కాంట్రవర్సీ నిన్న జరిగింది, అదే సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంటు. ఇది ఎందుకు ఇదంతా బ్యాక్గ్రౌండ్. దీంతోపాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నాను. నిన్న నైట్ ట్రంప్, అఫ్ కోర్స్ రాహుల్ గాంధీ కేసు అయిపోయింది, ఇది వేరే ఇష్యూ. ట్రంప్ నిన్న ఒక స్టేట్మెంట్ చేశాడు. ఏంటి, సడన్గా నిన్న నైట్ ట్వీట్ చేశాడు అర్ధరాత్రి ట్రంప్ గారు. ఇమ్మీడియట్గా మన వాళ్ళు మిడ్ నైటే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రంప్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా చాలామంది ఉక్రెయినియన్ చంపేసింది, చాలామంది ఉక్రెయినియన్ చంపేస్తే వాళ్ళ ప్రాణాలు కూడా మీకు లెక్కలేదు ఇండియాకి, వాళ్ళు ఇంకా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు, కాబట్టి నేను టారిఫ్ పెంచేస్తున్నాను ఇండియాకి అని చెప్పేసి నిన్న నైట్ పోస్ట్ చేశాడు ఈయన ట్రంప్. ఇండియా ఈజ్ నాట్ బయింగ్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ రష్యన్ ఆయిల్, దే ఆర్ దెన్ ఫర్ మచ్ ఆఫ్ ది ఆయిల్ పర్చేస్డ్ సెల్లింగ్ ఇట్ ఆన్ ది ఓపెన్ మార్కెట్ ఫర్ బిగ్ ప్రాఫిట్స్. పెద్ద ఎలిగేషన్ చేశాడు. రష్యా నుంచి ఇండియా ఏదో ఆయిల్ తెచ్చుకొని వాళ్ళు వాడుకోవట్లేదు, రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకొని మళ్ళీ ఓపెన్ మార్కెట్లో లాభానికి అమ్ముకుంటున్నారని ఒక స్టేట్మెంట్ చేశాడు ట్రంప్ నిన్న. దే డోంట్ కేర్ హౌ మెనీ పీపుల్ ఇన్ యుక్రెయిన్ ఆర్ బీయింగ్ కిల్డ్ బై ద రష్యన్ వార్ మెషిన్. బికాస్ ఆఫ్ దిస్ ఐ విల్ బి సబ్స్టాన్షియల్లీ రైజింగ్ ద టారిఫ్ పెయిడ్ బై ఇండియా టు ది యుఎస్ఏ. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ ఆన్ దిస్ మ్యాటర్. ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ డీజేటీ ఏదో రాశాడు. అక్కడ ఇమీడియట్గా మన భారతదేశం నుంచి నైటే స్టేట్మెంట్ వచ్చింది. స్టేట్మెంట్ ఏంది, ఇండియా హ్యాస్ బీన్ టార్గెటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోపియన్ యూనియన్ ఫర్ ఇంపోర్టింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత యూరోపియన్ కంట్రీస్, భారతదేశం, యునైటెడ్ అమెరికా మా భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా బిగాన్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ రష్యా బికాస్ ట్రెడిషనల్ సప్లైస్ వర్ డైవర్టెడ్ టు యూరోప్ ఆఫ్టర్ ది అవుట్బ్రేక్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్. ఈ యొక్క రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత చాలామంది మా సప్లయర్స్ వేరే దేశానికి డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసినప్పుడు మాకు వేరే ఆప్షన్ లేక మేము రష్యా నుంచి తెచ్చుకున్నాము. ది యునైటెడ్ స్టేట్స్ అట్ దట్ టైమ్ యాక్టివ్లీ ఎంకరేజ్డ్ సచ్ ఇంపోర్ట్స్ బై ఇండియా ఫర్ సంథింగ్ గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్ స్టెబిలిటీ. మేము అప్పుడు యుద్ధం వచ్చినప్పుడు మేము రష్యా నుంచి తెచ్చుకుంటుంటే అమెరికా మమ్మల్ని ఎంకరేజ్ చేసింది, ఓకే తెచ్చుకుంటుంది, ఇప్పుడు గొడవ చేస్తున్నారు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. India's imports are meant to ensure predictable and affordable energy costs to the Indian consumer. They are necessarily compelled by global markets, where it is revealing that the very nations criticizing India themselves indulging trade with Russia. Okay, దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మాకు ఈ కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలకి, కన్జ్యూమర్కి కాస్ట్ అనేవి చాలా ఫేవరబుల్గా కాస్ట్ ఉండాలి. కాబట్టి గ్లోబల్ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మేము వెళ్తున్నాము అంతే తప్ప ఇదేమంటారు, ఇట్ ఈస్ రివీలింగ్ దట్ ఎవ్రీ నేషన్స్ క్రిటిసైజింగ్ ఇండియా ఆర్ దెమ్సెల్వ్స్ ఇండల్జింగ్ ఇన్ ట్రేడ్ విత్ రష్యా. ఓకే, ఇండియాని విమర్శించే ప్రతి వాళ్ళు కూడా రష్యా నుంచి తెచ్చుకుంటున్నారు, మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తున్నారా అని అన్నారనమాట. మీరేమో ఇండియాని విమర్శిస్తున్నారు, మళ్ళీ బ్యాక్ ఎండ్లో మీరు రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నారని ఒక కామెంట్ చేశారు వీళ్ళు. యూరోపియన్ ఇన్ 2024 హ్యాడ్ ఏ బైలేటరల్ ట్రేడ్ ఆఫ్ యూరో. సరే, ఇక్కడ ఏదో రాశారు, మేము ఎంత తెచ్చుకున్నాం ఇదంతా రాశారు. ఓకే, యూరోప్ రష్యా ట్రేడ్ ఇంక్లూడ్స్ నాట్ జస్ట్ ఎనర్జీ. యూరోపియన్ కంట్రీస్ రష్యా నుంచి చాలా తెచ్చుకుంటున్నారు. ఏమంటే ఎనర్జీ, ఫెర్టిలైజర్స్, మైనింగ్, కెమికల్స్ అన్ని తెచ్చుకొని మళ్ళీ మమ్మల్ని అంటున్నారు అని ఒక పెద్ద లిస్ట్ రాశారు వీళ్ళు. ఓకే, ఇక్కడ యూరోపియన్ యూనియన్స్ అంటే రష్యా నుంచి 7.5 బిలియన్ తెచ్చుకుంటున్నారు, బట్ మళ్ళీ మమ్మల్ని అంటున్నారు మీరు ఆయిల్ కొంటున్నారు అని చెప్పేసి యూరోప్ని టార్గెట్ చేస్తే రాశారు. వేర్ ది ఇండియన్ స్టేట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఈస్ కన్సర్న్, ఇట్ కంటిన్యూ టు ఇంపోర్ట్ ఫ్రమ్ రష్యన్ యురేనియం, ఎక్సాఫ్లోరైడ్, ఇట్స్ న్యూక్లియర్ ఇండస్ట్రీ పరంగా. సరే, మేము రష్యాతోనే వెళ్తాం అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ చేశారు వీళ్ళు.
సో ఈ బ్యాక్గ్రౌండ్ పట్టుకొని ఇండియన్ టార్గెట్ చేయడం అనేది అన్జస్టిఫైడ్, అన్రీజనబుల్. లైక్ ఎనీ మేజర్ ఎకానమీ, ఇండియా విల్ టేక్ నెసెసరీ మెజర్స్ టు సేఫ్ గార్డ్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ. మా ఆర్థిక వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ మాకని ఒక స్టేట్మెంట్ చేశారు. ట్రంప్ గారికి వ్యతిరేకంగా నైట్ జరిగినటువంటి ట్వీట్స్ ఇవి రెండు. థ్యాంక్ యూ, నమస్కారం. ఇది ఇన్ఫర్మేషన్.